అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ, కుంభరాశి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఏ నక్షత్రంలో వీళ్ళు పుడతారు, అలాగే వీళ్ళకి ఏది రాక్షసగణము దేవగణము ఏదైనా శాంతులు ఉన్నాయా నక్షత్రాలకి అన్నీ తెలుసుకుందాం అనమాట. కుంభరాశి అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో ధనిష్ట 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు అన్నమాట. మరి మనం చూస్తే ధనిష్ట నక్షత్రంలో గు గే అన్న పేరు రావాలంట 3, 4 పాదాలకి. అలాగే శతభిష నక్షత్రానికి ఎలాంటి పేరు రావాలి అంటే వీళ్ళు చెప్పేది గో సా సి సు అన్న అక్షరాలతో పిలవాలంట. ముఖ్యంగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలు సే సో దా అన్న అక్షరంతో వీళ్ళని పిలిస్తేనంట వీళ్ళకి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, ఆయుష్ బ్రహ్మాండంగా ఉంటారంట. అట్లాగానే మీరు చిన్నప్పుడు పెట్టలేదనుకోండి, నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు నేను సలహాలు ఇస్తాను, అది ఎలా చేద్దామో తప్పకుండా చేద్దాం. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం అంటే రాక్షసగణము, శతభిషం అంటే రాక్షసగణము, పూర్వభాద్ర అంటే మనుష్యగణం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి దోషాలు ఏమన్నా ఉన్నాయా అంటే వీళ్ళకి ధనిష్టాలు 3, 4 పాదాలు పుడితే చాలా మంచిది, ఏం లేదంట. శతభిషం కూడా 4 పాదాలు చాలా మంచివంట. ఉత్తరాభాద్ర 3 పాదాలు 1, 2, 3 పాదాలు కూడా చాలా బాగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కుంభరాశి వాళ్ళకు చెప్పడం జరిగింది. కుంభరాశి అంటే ఏంటండి? శనికి రాశి, శని యొక్క రాశి. శని మామూలుగానే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ప్రయాణిస్తాడు కదండి. కుంభరాశికి వచ్చేసరికి సొంత ఇల్లు. మరి కుంభరాశి వాళ్ళు కొంచెం నిదానంగా ఉంటారు, సోమరిగ్గా ఉంటారు. 10ంటికి రాలా అంటే 1 గంటకు 10ంటికి వస్తారు, అట్లా వాళ్ళ ఇష్టం, లేటుగా వస్తారన్నమాట. కానీ మెమరీ పవర్ మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళతో స్నేహం చేస్తే మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదన్నమాట. ఇలాగా మనకు కుంభరాశి గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద ప్రచారం ఏంటంటే ఏలినాటి శని అనేది ఒక బూచి అని భయపెడుతుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే కుంభరాశి అంటే శని అనమాట. శని తన కొడుకుల్ని, తన పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతాడు చెప్పండి? కాబట్టి రోజు శని మంత్రం 19 సార్లు చదువుకొని మీరు ముందుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది రాదన్నమాట. మీ లగ్నంలోనే అంటే మీ రాశిలోనే శని ఉండడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి, సంతోషంగా ఉంటుంది, మిశ్రమ ఫలితాలు ఉంటాయి, బాగా కష్టపడాల్సి ఉంటుంది. టార్గెటింగ్, ప్లానింగ్, పంక్చువాలిటీ అన్నీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ అవుతారని తెలుసుకోవాలి. ఈ గురువు మీకు జాతకంలో 4వ ఇంట్లో ఉండడం వల్ల వృషభ రాశిలో ధన ఆదాయాన్ని బాగా పెంచేసి, కుటుంబ సంతోషాన్ని బాగా మిగిల్చి, పిల్లల చదువు, తెలివితేటల్లో డెవలప్మెంట్ చూపిస్తున్నాడు అన్నమాట. అలాగే కుజుడు నీచ స్థితిలో 6వ ఇంట్లో ఉండి వీళ్ళకి మానసిక ధైర్యాన్ని బాగా ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి నలుగురికి సహాయం చేసే గుణాన్ని, ఓపికని, సహనాన్ని ఇస్తున్నాడు. రిలేషన్షిప్ బాండ్ బాగా పెంచుకుంటారట. అలాగే ఫ్రెండ్స్ రిలేషన్స్తో చాలా బాగుంటారట. వాళ్ళందరి సహాయ సహకారాలు మీకు బాగుంటాయట. ధనం వ్యయం కూడా బాగుంటుందట. ఖర్చులు అధికంగా పిచ్చి ఖర్చులు చేస్తారట. అందుకే కుంభరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించుకొని చేసుకోవాలని చెప్పేసి చెప్పటం జరిగింది. అదే కుజుడు యొక్క నీచ స్థితి కర్కాటకంలో ఉండడం వల్ల ఉద్యోగంలో చికాకులు, ఇబ్బందులు ఉంటాయట. పై అధికారుల యొక్క పెద్ద డెవలప్మెంట్, వాళ్ళ హెల్ప్ ఏమి కనబడదట. అన్నిటికీ మించి కూడా ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఉద్యోగంలో మార్పులకి, చేర్పులకి అసలు అనుకూలంగా లేదు. అలాగే ఇంటర్వ్యూ లాంటివి వెళ్తే బెడిసి కొడతాయి. దానివల్ల విరక్తి పుట్టి జాబులు మానేస్తే మాత్రం మళ్ళీ చాలా కష్టం. జాబులో ఇప్పట్లో జాబు మానుకోవద్దు, ఉన్న జాబులోనే సర్దుకుంటూ వెళ్ళాలంట కుంభరాశి వాళ్ళందరూ కూడా. అలాగా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి చంద్రుడి యొక్క స్థితిగాని చూసుకుంటే ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు అవి ఇవి ఉంటాయన్నమాట. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి, రుణ బాధలు కొంచెం ఎక్కువ ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంట. ఇక కేతువు అష్టమంలో ఉండి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు, చిన్న అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తాడట. కాబట్టి జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు ముందుకెళ్ళాలి. ముఖ్యంగా వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే సూర్యుడు
దశమ స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్, మంచి పొందికగా ఉండడము, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ప్రేమ జంటలకి మంచి వివాహాలకు అనుకూలంగా చెప్పుకోవటం అన్నీ బాగున్నాయట. పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తుందండి అని అంటున్నారు. అలాగే సూర్యుడితో పాటు బుధుడు కూడా వీళ్ళకి దశమంలో ఉండడం వల్ల బుధుడు పిల్లల యొక్క చదువు తెలివితేటల కోసం వాళ్ళు విదేశాలకు వెళ్ళటం కానీ, దూరదేశాల్లో చదువుకోవడానికి అనుకూలంగా ఉండటం, దూర ప్రయాణాలు కలిసి రావటం, తెలివైన నిర్ణయాలు తీసుకోవటాలు అన్నీ కూడా చాలా బాగుండి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉందంట కుంభరాశి వాళ్ళకి. అలాగే వీళ్ళ జాతక రీత్యా చూస్తేనేమో మరి శుక్రుడు కానీ చూసుకుంటే సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు ఇవన్నీ కూడా సమకూరుస్తాడట. తల్లి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారట. విలువైన వస్తువులు బాగా పెంచుకుంటారట. కుంభరాశి వాళ్ళకి శుక్రుడు చాలా ఫేవర్గా ఉంటూనే అతను అదృష్టాన్ని కూడా వీళ్ళకి బాగా ఇస్తున్నాడట. తండ్రి, మేనమామ, పెద్దలు, తాతల యొక్క ఆశీస్సులు, వాళ్ళ నుంచి రాసిన ఆస్తులు రావటం, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, మంచి ధర్మ మార్గాన్ని వెళ్ళడం, అదృష్టాన్ని కలిగి ఉండడం కూడా కుంభరాశి వాళ్ళకి శుక్రుడు చాలా సహాయం చేస్తున్నాడని చెప్పటం. అయితే శని ఖర్చుని కూడా బాగా అధికం చేసేసాడట కుంభరాశి వాళ్ళకి. ఖర్చు అధికంగా ఉండటం, ఎప్పుడు కూడా డబ్బు చేతిలో నిలబడకపోవటం అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి వారంగా చెప్పాలి. సంతోషంగా ఆనందంగా ఉంటారు. ధన ఆదాయం బాగుంది. బంధువు స్నేహితుల సహాయ సహకారాలు బాగుంది. విలువైన వస్తువులు, ఇల్లు, వాహనాలు బాగుంది. సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉంది. మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మెయిన్గా ఉద్యోగం సంగతి దెబ్బతింటారు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి అనుకూలంగా లేదు. అలాంటి విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారంలో మంచి మంచి లాభాలు, మంచి పొజిషన్ అంతా బ్రహ్మాండంగా కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి మీరందరూ కూడా మీ జాతకంలో ఏలినాటి శని ప్రభావం కానీ, శని వల్ల వచ్చే నష్టాలు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అన్నిటికీ కూడా మనం ఏం చేయాలంటే శనిగ్రహ మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకోవాలన్నమాట. ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని 19 సార్లు శనిగ్రహం చుట్టూ తిరుగుతూ నల్ల నువ్వులతో చిన్న పొట్లన్నీ కాళ్ళ దగ్గర పెట్టి ఓపెన్ చేసి ధూపంతో, దీపంతో, మంచి బ్లూ కలర్ పువ్వులు కాళ్ళ దగ్గర పెట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టి స్వామిని బాగా కొలుస్తూ మనస్ఫూర్తిగా 19 సార్లు మీరు ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని చదువుతారో మీకు ఎటువంటి ఇబ్బందులు, టెన్షన్స్ ఉండదు. మీరు ఎటువంటి రత్నం ధరించాలి, ఏ విధంగా చేయాలి, 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో 15-20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం అన్నీ చేస్తాను. లేని వాళ్ళది మొహం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఆడ మగ కుడి ఎడమ ఫోటోలు పెడితే మొత్తం అద్భుతంగా మాట్లాడి చెప్పడం జరిగి అన్నీ చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. అలాగే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.